హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం చిలకల సంతలో ఉన్నామండి. హాయ్ చెప్పు మరి. ఆ తమ్ముడు హాయ్ చెప్తున్నాడండి. మనం వచ్చేసి చిలకల సంతలో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి గొర్రెలు చిలకల సంతలో ఉన్నామండి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా. గొర్రెలు మేకలు గొర్రెల గురించి చూద్దాం. ఇప్పుడు ఊరికే వచ్చేసి నాకు కృష్ణా జిల్లా అని వస్తుంది, అందుకే కొంచెం తడబడుతున్నా. కృష్ణా జిల్లాని కాస్త ఎన్టీఆర్ జిల్లాగా మార్చారు. ఓకే, గొర్రెలు ఏంటి, కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎట్లా జరిగింది, ఏంటి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, రేట్లు ఎట్లా చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తా. చూడండి. మిమ్మల్ని తీయాలా? గొర్రెలు మీయేనా? గొర్రెలు ఈ బాబాయ్ వాళ్ళే అంట. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 30 గొర్రెలు. పిల్లలు 30 గొర్రెలు 20 పిల్లలు. ఎంత చెప్తున్నారు? జత 40,000. నీ దగ్గర ఎప్పుడు గొర్రెలు ఉంటాయా? ఇవి అమ్మేసినా కూడా మళ్ళీ గొర్రెలు ఉంటాయా? ఈ బాబాయ్ కాడ ఎప్పుడు కూడా గొర్రెలు ఉంటాయంట. చాలా మంది చిలకల సంతలో గొర్రెలు ఇప్పిస్తారా అనేసి అడుగుతున్నారు. మేము ఉండడం కుదరట్లేదండి. మేము ఎక్కువ శాతం కూడా అంటే మేము కూడా మేకపోతులు మేపుకునే వాళ్ళం కాబట్టి మాకు ప్రతిసారి కూడా మేము ఉండడం కలవదు. అందుకని చెప్పి ఎవరిదో ఒకళ్ళది ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ నేను ఇందులో ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి గొర్రెలు ఏమన్నా కావాలి అని అంటే తీసుకోండి. ఓకేనా? ఓకే. ఈ బాబాయ్ దగ్గర ఫోన్ లేదు, అందుకనే నేనేం అడగట్లేను. ఇవి వచ్చేసి 30 గొర్రెలు 20 పిల్లలు, అంతే కదా? ఎంత రేట్ చెప్పారు? జత 40,000. అదే ఫైనల్ కాదు, బేరం ముందులే కానీ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. పిల్లలు అన్నిటికి లేవు కదా, అదే 20 అంటే 10 లేవు పిల్లలు. మిగిలినవి నిండు చూడలా? లేదు చూడలే. మిగిలినవి చూడలంట. జత 40,000గా చెప్పారు. 40,000 ఫిక్స్డ్ ఏం కాదు, బేరం ఉంది అంటున్నారు. వేరే కట్ట చూద్దాం. నాకు అక్కడ ఒక కట్ట ఉందండి, మాచేర్ల అనుకుంటా, అది బ్రీడ్. ఒకసారి చూద్దాం. బాబాయ్ మీయేనా ఇవి? ఎన్ని ఉన్నాయి మొత్తం? 29 గొర్రెల పిల్లలు? 39 గొర్రెలు 30 పిల్లలు 31 పిల్లలు. 40 గొర్రెలు 31 పిల్లలంట. రేట్ ఎంత చెప్పారు బాబాయ్? అమ్మేశారా? ఎంతకు అమ్మారు? 29. మీరు చెప్పడం ఎంత చెప్పారు? 40,000 చెప్పడం, 40 దాకా చెప్పారంట. 29,000కి ఈ కట్ట బేరం అయిపోయింది. వేరే వాళ్ళు కొనుక్కున్నారంట 29,000 లెక్క. ఇది వచ్చేసి 40 గొర్రెలు 31 పిల్ల, 29,000గా బేరం అయిపోయింది. ఓకే, అక్కడ ఒక కట్ట బేరం జరుగుతుందా లేకపోతే మామూలుగా మాట్లాడుతున్నారా? ఎన్నివి? 40. ఎంత పిల్లలు? 40 గొర్రెలు 20 పిల్లలు. ఎంత చెప్పారు? జత 30,000. అడిగారా ఎవరన్నా? అడగలేదు ఇంకా. 40 గొర్రెలు 20 పిల్లలంట. జత 30,000గా చెప్పారు. బేరం ఉంది, మాట్లాడుకోవచ్చు. నేను చెప్పా కదా నెంబర్ ఇస్తానని. ఈ బాబాయ్ నెంబరు లాస్ట్ టైం నేను చిల్లకల్ల వీడియో తీసినప్పుడు, గొర్రెల వీడియో, ఈ బాబాయ్ దగ్గర ఎప్పుడు కూడా గొర్రెలు ఉంటాయని చెప్పి ఈ బాబాయ్ నెంబర్ చెప్పాను. మళ్ళీ కూడా అడిగి చెప్పిస్తాను. బాబాయ్ మీ నెంబర్ చెప్పండి. చెప్పండి ఇప్పుడు. 9010109692. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా ఈ బాబాయ్ నెంబర్ ఇచ్చానండి. కాకపోతే ఎవరు కూడా ఆ బాబాయ్కి తొందరగా కాల్ చేయట్లేదు. మాకు చేసి గొర్రెలు అడగండి అని అంటున్నారు. మేము అందుబాటులో లేకపోతే వీడియో చూసిన వాళ్ళకి ఆ నెంబర్ నోట్ చేసుకోండి. బాబాయ్కి కాల్ చేస్తే ఎనీ టైం గొర్రెలు ఉంటాయి. నేను ఇప్పుడు కాదు 15 ఏళ్ల నుంచి చూస్తున్నా ఈ బాబాయ్ని. మా ఊరు వస్తే గొర్రెలు గినక కొనుకెళ్తారు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను.
ఆయన దగ్గర ఎప్పుడూ గొర్రెలు ఉంటాయి. ఓకేనా? వేరే కట్ట చూపిస్తానండి. ఈ కట్ట వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అనేది అడుగుదాం. ఎన్ని గొర్రెలు? 20 గొర్రెలు. పిల్లలు 20 గొర్రెలు, 18 పిల్లలు అంటండి. రేట్ ఎంత చెప్పారు? 34,000 చెప్పారు. 33కి అయిపోయినాయా? 33కి అయిపోయినాయా? అదే 1000 రూపాయలేగా డిఫరెన్స్, ఇచ్చేయొచ్చుగా. మీరు ఇస్తారా అంటే మీరు బేరం కరెక్ట్ చెప్పరు కదా. ఇస్తారా అంటే నేనైనా అంతే చెప్తా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు తేడా చెప్తాం. 1000 రూపాయలేగా డిఫరెన్స్. మాక్సిమం అయిపోయింది అనుకుంటున్నా. 34 చెప్పారంట, 33కి అడిగారు అంటున్నారు. మాక్సిమం అయిపోద్ది, ఇది ఉంచరు వీళ్ళు. ఏదో అట్లా అంటున్నారు కానీ మీరు ఇస్తారా అని వాళ్ళు ఇచ్చేస్తారు, నాకు తెలుసు. ఓకే, ఇంకొక కట్ట వచ్చేసి ఇది చూద్దాం. ఎన్ని గొర్రెలు ఇవి? ఎన్ని గొర్రెలు? 30 పిల్లలు? 30 గొర్రెలకు 8 పిల్లలా? అన్ని సూళ్ళేనా? లే సూళ్ళ 30 గొర్రెలు అంట, 8 పిల్లలు. మిగిలిన అన్ని లేత సూళ్ళు అంటున్నారు. ఎంత చెప్పారు బాబాయ్? 28,000. 28,000గా చెప్పారు. 28,000 ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఓకే, ఇంకొకటి వచ్చేసి పిల్లలందరూ కూడా ఎండాకాలం కదా, వాళ్ళ పేరెంట్స్ తోటి అందరూ కూడా గొర్రెలు అయితే గొర్రెలు, మేకలు అయితే మేకలు, అందరూ పిల్లలందరూ కూడా సంతల్లోనే ఉన్నారు. చాలా మంది పిల్లలు వీడియోలో తెగ తిరుగుతున్నారు. ఈ కట్ట ఎంత చెప్తున్నారు అనేది అడుగుదాం. బాబాయ్ నేను ఇటు వస్తే అటు వెళ్ళలేదు. ఎన్ని ఉన్నాయి తమ్ముడు? నీ కాదా? నువ్వేదో నీకేం తెలీదా? ఎంత బాబాయ్ ఇవి? ఎన్ని ఉన్నాయి బాబాయ్? పిల్లలు 50 గొర్రెలకు 15 పిల్లలేనా? ఎంత చెప్పారు? పిల్లలు లేవుగా మరి, మిగిలిన చూళ్ళన్నా లేత చూళ్ళు అంత పట్టించుకోరుగా, అందుకోసమే అంత తేడా అడుగుతున్నారు. అదే పిల్ల తల్లులు అయితే రేటు పోయేటి. జత 30,000 చెప్తున్నారంట. పిల్లలు తక్కువ ఉండడం వల్ల రేట్ చాలా తక్కువకి అడుగుతున్నారు అంటున్నారు. 22, 23కే అడుగుతున్నారు. ఓకే, అక్కడ కట్ట బేరం జరుగుతుంది. అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం రండి. అమ్మేశారండి? బేరం జరుగుతుందా? ఎంత చెప్పారు? వాళ్ళు ఎంతకు అడిగారు? 20,000. ఎన్ని గొర్రెలు? 28. పిల్లలు? పిల్లలు లేవు, ఉత్త గొర్రెలు. చెప్పడం 22,000 చెప్పారు. మీరు 22.5 చెప్పారంట. వాళ్ళు 20,000కి అడిగారు. అన్ని కోదా లేతయా? కుడి కొదాలంట. అంటే అర్థం ఏందో కూడా నాకు తెలియదండి. తెలుసని నేను మీతో చెప్పడం కూడా బాగోదు, అందుకే నాకు తెలియదు అనే చెప్తున్నా. లేతయి. ఇక్కడ వచ్చేసి ఇంకా 4 కట్టలు ఉన్నాయండి. అవన్నీ అడిగేసాం కదా, అట్లా తిరిగేసి ఇటు వచ్చాం. ఈ 4 కట్టలు చూపించి క్లోజ్ చేస్తా. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? పొట్టేళ్ళు ఇక్కడ ఏంది గొర్రెలలో? ఈ గొర్రెలా పొట్టేళ్ళ? నాది యూట్యూబ్ ఛానల్లే కానీ ఏంటండి, గొర్రెలే కదా. పొట్టేళ్ళు కూడా ఉన్నాయండి. శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. గొర్రెలేనంట. నేను కొమ్ములు చూసి పొట్టేళ్ళు అనుకున్నా, కాదంట. ఈ గొర్రెకి కూడా కొమ్ములు వచ్చాయి. గొర్రెలకు కొమ్ములు ఉండడం వల్ల తేడా జరిగింది. పట్టుకోవద్దు, చూపించాలండి, కనిపిస్తుంది, చూపించా. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 25. పిల్లలు 10 పిల్లలు. 25 గొర్రెలు 10 పిల్లలు అంట. ఎంత చెప్తున్నారు రేటు?
జత 30,000 చెప్పారంట రేటు. ఫిక్స్డ్ రేట్ కాదు, బేరం ఉంది. రేటు ఎక్కువ అనిపించింది నాకు. అడిగారా ఎవరైనా? ఇప్పుడే వచ్చారా? ఇప్పుడే వచ్చారంట, ఎవరు అడగలేదు అంటున్నారు. ఇక్కడ బేరం జరుగుతుంది. లైవ్. ఎన్ని గొర్రెలు ఇవి? ఏమన్నా తెలుసా? ఎంతకు బేరం జరిగింది అదన్నా తెలుసా? పక్కన ఉన్నారుగా, వినిపిస్తుంది. ఎన్ని గొర్రెలు చిన్నాయి ఇవి? 31 పిల్లలు, 14 పిల్లలు. 31 గొర్రెలు, 14 పిల్లలు అంట. ఎంతకు అయిపోయినాయి నాన్న అయ్యి? బేరం ఎంత చెప్పారు మీరు అసలు? అవి మట్టికి తెలియదు. గొర్రెలు ఎన్ని ఉన్నాయి, పిల్లలు ఎన్ని ఉన్నాయి, వాటికి ఏమైనా రోగం వచ్చిందా, ఇట్లాంటి అయితే బాగా చెప్తావు కదా. అదే మీ నాన్న తెలుసులే గాని గొర్రెల్లో అన్ని మట్టికి తెలుసు, కానీ ఎంత రేటుకి అమ్ముతాడు మీ నాన్న అనేది తెలియదు. అవి నువ్వు పట్టించుకోవు కదా. రోగం వస్తే ఏమి ఇంజక్షన్ చేయాలి నాన్న, దీనికి బాగాలేదు దానికి బాగాలేదు అనేది చెప్తావు కదా. నువ్వు నవ్వుతున్నావనంటే క్లారిటీగా చెప్తావు. ఏం చదువుతున్నావు ఒకసారి చెప్పు. ఈ బాబు 7th క్లాస్ చదువుతున్నాడంట. మా బాబు 9th, ఇప్పుడు 8th అయిపోయి 9th వచ్చింది. నిన్న చెప్పాగా. ఇగో పిల్లలందరూ కూడా సంతల్లోనే ఉన్నారండి. ఈ వయసు పిల్లలందరూ కూడా, ఈ గొర్రెలు కాసే వాళ్ళ పేరెంట్స్ మొత్తం కూడా కొద్దిగా పిల్లల్ని సంతలకు తీసుకురామాకండి, ఖచ్చితంగా చెప్తున్నా. చిన్న పిల్లలు అంటే పెద్దోళ్ళు అనట్లేను నేను, చిన్న పిల్లగాళ్ళు. ఆ 10th మినిమం 10th అయిపోయే దాకా కూడా ఇలా సంతలకు తీసుకొచ్చి వాళ్ళకు ఒక అవగాహన రావడానికి అలాంటివన్నీ చేయమాకండి. ఎందుకు చెప్తున్నానంటే మా బాబుని నేను చూసా. ఒక 3 years నుంచి మా బాబుని నేను చూశాను. ఇక్కడ సంతలో కొద్దిగా పెద్ద పిల్లగాళ్ళు అందరూ అంటున్నారు వాడు 24 గంటలు గొర్రెల కాడే ఉంటాడు అని. పిల్లలు గొర్రెల కాడు ఉంటే చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది అని నా ఫీలింగ్. అదే చదివే పిల్లగాళ్ళు ఎట్లయినా చదువుతారు. కొంతమంది ఏంటంటే గొర్రెల దొడ్లోనే ఉండి గొర్రెల్లో ఉండి ఇక వేరే ధ్యాస వెళ్ళదన్నమాట. మీరా వాళ్ళ నానంట ఇక ఈ పిల్లలు అదండి. మీరు చెప్పారుగా అబ్బాయి గురించి చెప్పమని, మీరు వెళ్ళిపోతారు ఎందుకు? ఆ పిల్లలు మట్టికి పడరంట. పిల్లల్ని సంతకు తీసుకురావద్దని చెప్పమన్నారు, చెప్పాను. ఓకే, ఇది బేరం ఇంకా కాలేదంట. ఎంతకైందో అసలు బేరం చూద్దాము. 30,000 చెప్పారు. ఎంతకు అడిగారు? 23.5. 30 చెప్తే 23.5 అడిగారా? మీరు 30 చెప్పారు, 26.5 వాళ్ళు అంటున్నారు. మీరందరూ పెడతానంటే చెప్పండి. ఏమైంది? ఏమి కాదు, ఇంకా ఏముంది? టీవీలో రారండి, యూట్యూబ్ లో మాత్రమే వస్తారు. యూట్యూబ్ ఛానల్. మార్కెట్ ఎట్లుంది? గొర్రెల మార్కెట్ ఎన్ని కట్టలు చూసారు మీరు? 3 కట్టలు చూసారు. ఎట్లా అనిపించింది? 3వ కట్ట. ఇది కుదిరిద్ది ఖచ్చితంగా. ఇక దగ్గరకు వచ్చింది, కుదిరిద్దిలే. ఎట్లా అనిపించింది? ఇప్పుడు 3 కట్టలు చూసారు కదా, అంటే మార్కెట్ మొత్తం ఇవాళ ఎట్లా ఉంది? నచ్చలేదు. రేట్ల పరంగా ఎట్లా అనిపించింది? గొర్రెని బట్టి ఉంటది. అంటే ఓవర్ చెప్తున్నారా లేకపోతే ఏంటి? మంచిగా రీజనబుల్ రేట్ అనిపించిందా? మీకు ఏమనిపించింది అనేది? రేట్ ఓవర్ గా చెప్తున్నారు. అది రేట్లు అయితే ఓవర్ గా చెప్తున్నారంట. వాళ్ళ బేరం అయిపోయినట్టే. అది 27.5కు ఫైనల్ అయిపోయిందంట బేరం. ఎవరు మాట్లాడతారు? ఆ తాతయ్య మాట్లాడతారా? ఈ పిల్లలు బాగా హుషారుగా ఉన్నారు, చదువుకుంటున్నారు. ఆ పిల్లలు బాగా హుషారుగా ఉన్నారు. డిగ్రీ అయిపోయిందంట. గొర్రెలు మీ తమ్ముడు? ఇవి ఆ తమ్ముడు ఉన్నాలే. మీ గొర్రెలు నువ్వెందుకు కర్ర పట్టుకొని తిరుగుతున్నా? మామూలుగా తిరగవు, మీ ఉన్నాయిలే కానీ నాకు అర్థమైంది. నువ్వు కర్ర పట్టుకొని తిరుగుతున్నప్పుడు ఎందుకు తీసేం చెయ్యాలి? మీ గొర్రెల పైన అవగాహన ఉందా? ఎన్ని గొర్రెలు ఉన్నాయి అయ్యి? 40 గొర్రెలు. పిల్లలు 20. 40 గొర్రెలు, 20 పిల్లలు. రేట్ ఎంత చెప్పారు? బా
జత 38,000 చెప్తున్నారంట ఈ గొర్రెలు. నాకైతే నిజంగా ఇప్పుడు దాకా నేను మార్కెట్ గురించి నాకు తెలియదు అని చెప్పా గానీ గొర్రెల విషయంలో అయితే నాకు అనిపించింది ఏంటంటే చాలా రేట్లు ఎక్కువ చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంత రేట్లు చెప్తే అమ్మడం కష్టం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. లాస్ట్ టైం నేను చిలకల సంత వీడియో తీసినప్పుడు గొర్రెలు అన్ని స్టాక్ ఆగిపోయినాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఇవాళ కూడా సేమ్ అదే పరిస్థితి వస్తుంది అనుకుంటున్నా. ఏదన్నా అమ్మినా కూడా 1-2 కట్టలు మాత్రమే అమ్ముతారు, ఎక్కువ అమ్మరు. ఇగో ఈ పిల్లగాడు డిగ్రీ చదువుతున్నాడంట. ఈ పిల్లగాడు చిన్న పిల్లలు అందరూ సంతకొస్తున్నారు మాట్లాడక్క అని చెప్పిండు. మళ్ళీ ఆ అబ్బాయి మట్టి పడొద్దంట. ఈ పిల్లగాళ్ళందరూ కూడా డిగ్రీ అయిపోయిన వాళ్ళు. హాలిడేస్ ఇంకా అక్కడ లోపల మేకపోతుల దగ్గర అయితే చాలా మంది పిల్లలు ఉన్నారు, నేను చూపించలేదు. ఏ ఊరు సర్పంచ్? అగో గోదావరి సర్పంచ్ వాళ్ళ అబ్బాయి అంట, రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న అబ్బాయి. ఫేస్ ఆడ చూపిస్తున్నాం అని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఏ గొర్రెలకి? ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.